సమయం ఇచ్చిన దైవ సేవకులకి దైవజనరాలకి నా హృదయపూర్వక వందనాలు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సాక్ష్యం అయితే కాదు. మొన్న మండే నుంచి చనిపోయినంత వరకు తాతకి ఏంటి డాక్టర్స్ ఏం చెప్పారు అని చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంఘం అనే మీకు అందరికీ కుటుంబస్తుల తరపున తెలియజేయాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అది ఏంటి ఏం జరిగిందని చెప్పబోతున్నాను. మండే మార్నింగ్ నన్ను లేపారు. లేచి వచ్చి నా దగ్గరికి వచ్చి, లెగు, కాలేజ్కి వెళ్ళట్లేదు కదా, ఇంట్లో చదువుకుంటానన్నావు, లేచి చదువుకో అని చెప్పారు. సరే తాత లెగుస్తాను చదువుకుంటానని చెప్తుంటే ఏగో డబ్బులు అనేసి చేతిలో మనీ ఇచ్చారు. వారంకి లేదా 2-3 వీక్స్కి ఒకసారి మనీ ఇస్తారు తాతయ్య ఖర్చు పెట్టుకోమని. అలా ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు నేను అక్కడే పెట్టేసి, నాన్నమ్మ నీ దగ్గర ఉంచు అని ఇచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడుతున్నారు. నాని అనేసి రామకృష్ణతో మాట్లాడుతున్నారు. నేను అప్పటికి వింటున్నాను, నిద్రలోనే ఉంది. సరే బయటికి వెళ్తున్నారు కదా అని బయటికి వెళ్ళారు. మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చారు. ఈ మధ్యలో మళ్ళీ ఫోన్ చేసి, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, బాగానే ఉన్నాను, ఇలా బయటకు వచ్చానని ఫోన్ చేసి జాగ్రత్త చెప్పారు మాకు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు సరుకులు హెచ్చాలన్నీ తీసుకొచ్చి బాబు పైకి రాని అడ్రోడ్లోకి వచ్చి ఫోన్ చేయగా నేను వెళ్ళి ఆ ఇంట్లోకి తీసుకొచ్చిన సాయంత్రం ఇంట్లోకి వెళ్ళారు. నేను ఇంకా చదువుకున్నాను. తర్వాత స్నానం చేద్దామని ఎప్పుడైతే నేను మళ్ళీ రూమ్లోకి వచ్చానో, తాతయ్య అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చి వరండాలోకి వెళ్తున్నారు. ఈలోపు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఆగగానే నాన్నమ్మ అడిగింది, ఏవండి ఏమైనా తింటారా అని. లేదు అని నోట్తో చెప్పకుండా చెయ్యూపుతూ బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఆ రూమ్లో నుంచి బయటకు వస్తుంటే అప్పటికి లెఫ్ట్ లెగ్ ఏడ్చడం నేను చూసి ఆల్రెడీ పెద్దడికి కూడా ఇలాగే అయింది, ఏంటి ఇలా అవుతుందనేసి సైలెంట్గా వెనక్కి వెళ్తే అక్కడ గుమ్మంలో నుంచి కిందకు చూస్తూ కింద ఇంట్లో ఉన్న వాళ్ళని పిలమన్నారు. పిలుస్తా తాతయ్య, నేను కొంతసేపు ఆగండి అనేసి పిలవకుండా ఉన్నా. సడన్గా లేయిస్తూ లెఫ్ట్ సైడ్కి పడిపోయారు. ఏంటి ఇలా పడిపోతున్నారని ఎమ్మటినే నేను పట్టుకొని నుంచోబెట్టి ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చోబెట్టగానే ఈ రైట్ సైడ్ అంతా చాలా పెయిన్ వస్తుంది బాబు, చాలా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, జెండు బొమ్మ అది రాస్తే తగ్గిద్ది అన్నారు. నాకు అప్పటికి అర్థమైపోయింది, ఈ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ అప్పటికి పడిపోయింది. ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు, అప్పటికి బాడీ స్టేబుల్గా లేదు అసలు. అప్పటికి నాకు అర్థమైపోయి ఇంకెమ్మటినే షర్ట్ నానమ్మ అనేసి షర్ట్ వేసి ముందు నేను మా మమ్మకు కాల్ చేశాను. మమ్ము ఇలా పెద్దడికి అయినట్టు అవుతుంది, ఏంటి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే, లాస్ట్ టైం కాకుండా అంతకు లాస్ట్ టైం తీసుకెళ్ళారు చూడు, నోటి దగ్గర ఇలా అవుతుందని ఆ హాస్పిటల్ తీసుకెళ్ళని అన్నారు. ఈలోపు మన యవనస్తులకి అలాగే కాల్ చేశాను. ఈలోపు నాన్నమ్మ డాడీకి కాల్ చేసింది. ఇంకా కింద ఉన్న సురేష్ బాబాయ్ ఎయిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, వచ్చి ఇంజెక్షన్స్ చేసి ట్యాబ్లెట్స్ చేయడం జరిగింది. అప్పటికి కళ్ళు మాత్రం తెరవట్లేదు, కళ్ళు మూసిపోయాయి. అప్పటికి ప్రతిదీ ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి విత్ ఇన్ మినిట్స్లో కామాలోకి వెళ్ళిపోవడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా ధైర్యం చెప్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా చనిపోతారని, అంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందని అతనికి తెలీదు, మాకు తెలుస్తుంది కానీ మేము చెప్పలేకపోతున్నాం అతనికి. బాబు వద్దు బాబు, హాస్పిటల్కి వద్దు, ఏమవదు, నాకు తగ్గిపోద్దని ధైర్యాన్ని ఇచ్చి ధైర్యంగా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళాక డాక్టర్స్ గారు చూసి, బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చేసింది, మీరు తొందరగా ఎంఆర్ఐ స్కానింగ్ తీపించాలి, స్కానింగ్ తీపిస్తే కానీ మనం ముందుకు ప్రొసీడ్ అవ్వలేము అని చెప్పి స్కానింగ్ తీపిచ్చారు. స్కానింగ్ తీపించడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎంతో కష్టంగా, ముక్కులో నుంచి అయితే ఊపిరి పీల్చుకోవడం ఎప్పుడో అయిపోయింది ఇంటి దగ్గరే, నోట్తోనే చాలా కష్టంగా ఇబ్బందిగా పీల్చుకుంటున్నారు ఊపిరి అనేది. అప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ అది తీపిచ్చాము. అప్పుడు కూడా మనిషిలో ఓపిక అనేది ఉండి కదులుతున్నారు ఆ సౌండ్కి దానికి. అప్పుడు ఆ స్కానింగ్ చేసే వాళ్ళు కూడా మైక్లో నుంచి చెప్పుతున్నారు లోపలికి, మనిషి కదులుతున్నారు, కదలనేమో మాకని సరిగ్గా రాదని. అప్పుడు కూడా చలనం ఉంది ఒంట్లో. ఎప్పుడైతే మళ్ళీ ఆ ఎంఆర్ఐ స్కానింగ్ అయిపోయి హాస్పిటల్ తీసుకొచ్చి ఎమర్జెన్సీ వార్డులో పడుకోబెట్టాం, అప్పటి నుంచి ఇంకా చలనం అనేది కూడా లేదు. అప్పటికి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా బిగబెట్టుకొని మరీ పీల్చుకుంటున్నారు. అప్పటికి డాక్టర్స్ ఆక్సిజన్ అది పెట్టారు, లేదు అయినా బాడీ సహకరించట్లేదు, మనం ఎమ్మటిని లేట్ చేయకుండా ఐసీయూలోకి తీసుకెళ్ళి వెంటిలేటర్ మీద ఉంచాలి, లేకపోతే వెంటిలేటర్ మీద ఉంచి అప్పుడు మనం ముందుకి ఏమైనా చేయాలని అప్పుడు ఆలోచిద్దాము అనేసి ఐసీయూలోకి ఫీజు అది కట్టమంటే ఎమ్మటిని ఇంటికి వచ్చి మనీ తీసుకెళ్ళి ఫీజు అది కట్టి ఎమ్మటిని ఐసీయూలోకి వేసాము. అప్పటికి ఏసేబన్నయ్య సంఘ బిడ్డలు అందరూ వచ్చారు. ఏసేబన్నయ్య వచ్చి కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఐసీయూలోకి మార్చడం జరిగింది. ఐసీయూలోకి మార్చిన తర్వాత నుంచి ఇంకా మనకి చూపించలేదు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న ఒక ఐసీ నుంచి సర్జికల్ ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేస్తుండగా డాడీ అప్పుడే మెడిసిన్ కోసం పైకి వెళ్తే చూసి, ఎందుకు మారుస్తున్నారంటే
ఏమో అండి మాకైతే తెలీదు. అప్పుడు కూడా ఇంకా బాడీలో అయితే ఎటువంటి కదలిక కానీ ఏమీ లేదు. అప్పటికే ఐసీలోకి మార్చగానే వెంటిలేటర్ మీద ఉంటూ మార్చిన తర్వాత నుంచి చూపించకుండా మళ్ళీ మధ్యాహ్నం కాల సమయంలో చూపించారు. అప్పటికి వెంటిలేటర్ మీద ఉంచారు కానీ ఏదో వెంటిలేటర్ పెట్టడం వల్ల బ్రీత్ అవుతుంది, అంటే ఊపిరి పీల్చుకొని వదులుతున్నట్టుగా బాడీలో యాక్షన్ అయితే ఉంది. అప్పుడు దాకా అలా జరిగింది. సరే అని రాత్రే డాక్టర్ గారు చెప్పేశారు, డ్యూటీ డాక్టరు 50-50 ఛాన్సెస్ అని. కానీ బయటికి ఎవరికీ చెప్పలేదు, మీరు అందరూ భయపడుతూ కంగారు పడతారని. ఉదయం కాలం నా మెయిన్ డాక్టర్ వచ్చి చూసి, బాబు పరిస్థితి ఇది, మీరైతే ఏం నమ్మకాలు పెట్టుకోమాకండి, మంచి తిరిగి వస్తాడని. ఆపరేషన్ చేసినా కోలుకోలేరు, చేయకుండా ఉండడమే మంచిది. కోమాలో ఉన్నారు ప్రస్తుతానికి, సాయంత్రం వరకు చూద్దాం. కళ్ళు తెరిస్తే కనుక మనం ఏదైనా ముందుకి ప్రొసీడ్ అవుదాం, లేకపోతే మనం చేసేది ఏం లేదు అని మొహమాటం లేకుండా చెప్పేశారు, ఉన్నట్టుగా ఏం ల్యాక్ చేయకుండా. సరే అండి అలాగే అనేసి సాయంత్రం వరకు ఉన్నాం. మధ్యలో ఇంకెప్పుడు సాయంత్రం ఒక వేరే డాక్టర్ వచ్చి కౌన్సిలింగ్ కోసం పిలిచారు. అప్పుడు నేను ఇంకొక సహోదరు వెళ్ళాం లోపలికి. పరిస్థితి ఇది, ఇప్పుడు దాకా కళ్ళు అయితే తెరలేదు, తీసుకెళ్ళిపోతా అంటే తీసుకెళ్ళిపోండి, లేదంటే మీ ఇష్టం ఏదైతే అదే అన్నారు. లేదు మేము తీసుకెళ్ళిపోతాము అనేసి మేము చెప్పి, అంటే వెంటిలేటర్ తీసి ఉంచుతారా మీరే హాస్పిటల్లో, ఎన్ని గంటలు అయితే ఉంటారో అన్ని గంటల నుంచి మేము తీసుకెళ్ళిపోతాము, లేదంటే ఇంకా ఎక్కువసేపు ఉంటే మేము రాత్రికే తీసుకెళ్ళిపోతామని అతను అడిగాము. సరే అనేసి మీరు ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పి కన్ఫర్మ్ చేయండి మాకు, అప్పుడు మేము ఏదో ఒకటి చేస్తామని డాక్టర్లు అన్నారు. సరే అని బయటకు వచ్చాక ఈలోపు డాడీ ఏమో మాట్లాడి అందరితో ప్రబోధాన్ని వచ్చారు. ఏంటి ప్రబోధాన్ని వచ్చి ఏంటి సిచ్యువేషన్ అని అడిగారు. అప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఏదైతే ఉన్నట్టుగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతను కూడా లోపలికి వెళ్ళి 1 నిమిషం ఉండి ప్రార్థన చేసి వచ్చి మమ్మల్ని ధైర్యపరిచి, ఏదైతే దేవుని చిత్తం ఉందో అదే నెరవేరుస్తారు దేవుడు, మీరు ఏదో ఒకటి నిర్ణయించుకొని జరిగించండి అన్నారు. అప్పుడు అలా చెప్పి వెళ్ళిపోయారు అన్నయ్య కూడా. వెళ్ళగానే ఇంకా అందరూ డిసైడ్ అయ్యి వెంటిలేటర్ అయితే తీపిచ్చేద్దాము, ఏదైతే జరిగిద్ది దేవుని చిత్తం ఏదైతే ఉంది ఇప్పుడు దాకా తీసుకొచ్చారని. సరే అని సైన్ చేసి వెంటిలేటర్ తీసామన్నాం. తీసిన ఒక 5 నిమిషాలకి రాజేష్ మమ్మ అయితే లోపలికి వెళ్ళారు చూడడానికి. చూసి మమ్మకి అయితే ఎలాగో మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అర్థమయ్యి లేదు అని చెప్పాడు బయటికి వచ్చి. చెప్పగానే ఏమో ఈలోపు డాక్టర్స్ అయితే మేము అప్పుడే కన్ఫర్మ్ చేయం, ఒక 5 నిమిషాల్లో అలాగా రిపోర్ట్స్ అవి రావాలి, మేము అవి టెస్టులు చేసి అప్పుడు మీకు కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. ఎక్కువ ఈసీజీ తీసి ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసి 10:39 టైం ఇచ్చి ఇంకా మన మధ్యలో ఆ టైంలో లేరని వాళ్ళు చెప్పారు. మనం ఏడవలసిన సమయం కాదు ఇది, మనల్ని విడిచిపెట్టి పరలోకంలో ఎంతో ఘనంగా సంతోషిస్తున్నారు కాబట్టి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం హల్లెలూయా. ఈ బాధ్యతను చెప్పాలని నేను చెప్పా. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.